హలో అండి, నేను రవి. ఇది ఆముక్తమాల్యద కిచెన్. ఈరోజు ఒక సూపర్ కేక్ రెసిపీ చూపిస్తాను మీకు. దీని పేరు డేట్ వాల్నట్ హనీ కేక్. ఏ ప్రీమియం బేకరీలో అయినా కనీసం 1000 రూపాయలకి తక్కువ ఉండదు ఈ కేక్. కానీ మీరు ఇంట్లో 200 రూపాయల కంటే తక్కువ కాస్ట్లో చేసుకోవచ్చు. అందరూ ఎంజాయ్ కూడా చేస్తారు. మొదలెడదామా? రెసిపీ నేను వీడియో చివరిలో ఇచ్చాను. ముందు ఈ కేక్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. డేట్స్ లోపల గింజలు లేనివి తీసుకోండి. మేము కివియా బ్రాండ్ డేట్స్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వాల్నట్స్, హనీ, మేము డాబర్ హనీ వాడుతూ ఉంటాము. తర్వాత మస్కవాడో షుగర్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. వాటి గురించి మరెప్పుడన్నా వివరంగా మాట్లాడుకుందాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. మస్కవాడో షుగర్ కేక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ధర్మపూర్ బ్రాండ్ మస్కవాడో షుగర్ వాడుతూ ఉంటాం మేము. బటర్, ఇది సాల్టెడ్ బటర్, హెరిటేజ్ ఆర్ అమూల్ ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. బేకింగ్ పౌడర్, మైదా పిండి, దాల్చిన చెక్క, జాజికాయ లేదా ఇంగ్లీష్లో నట్మెగ్, కోడిగుడ్లు. దాల్చిన చెక్క, జాజికాయ మెత్తటి పౌడర్ కొట్టి పెట్టుకోండి. డేట్స్ ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోండి. వాల్నట్స్ చిన్న ముక్కలుగా ఉన్నవే కొనండి. అలా కాకుండా హోల్గా ఉన్నవి కొంటే మళ్ళీ వాటిని ఎలాగో చిన్న ముక్కలు చేయాలి, అనవసరంగా డబ్బులు వేస్ట్. కేక్ బ్యాటర్ని మిక్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ గ్రౌండ్ రూల్స్ ఫాలో అవ్వాలి. మన ఇంగ్రీడియంట్స్ని వెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ డ్రై ఇంగ్రీడియంట్స్గా డివైడ్ చేయాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ అంటే వాటిలో తేమ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఎగ్స్, బటర్ లాంటివి. డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే తేమ ఉండదు. ఎగ్జాంపుల్ మైదా పిండి, బేకింగ్ పౌడర్ లాంటివి. కేక్ మిక్స్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ముందు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ మిక్స్ చేయాలి, తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అది పద్ధతి. మనం ఒక్కొక్క వెట్ ఇంగ్రీడియంట్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో వేసుకొని హ్యాండ్ మిక్సర్తో బీట్ చేద్దాము. అది చేసే ముందు ఒక ఇంపార్టెంట్ పని చేయాలి. మన ఓవెన్ ప్రీహీట్ చేయాలి. ఓటీజీలో 3 సెట్టింగ్స్ ఉంటాయి. 1 టెంపరేచరు, 2 ఓవెన్ టోస్టింగ్ గ్రిల్లింగ్ సెట్టింగ్, 3వది టైము. మీరు టెంపరేచరు 170 డిగ్రీలకి సెట్ చేయండి. 2వది ఓవెన్ టోస్టింగ్ గ్రిల్లింగ్ సెట్టింగ్ని ఓవెన్కి పెట్టండి. టైమ్ 10 మినిట్స్కి సెట్ చేయండి. మిక్సింగ్ చేయడానికి ముందు తీసుకోవాల్సింది బటర్. మీరు కేక్ చేయాలి అని అనుకున్నప్పుడు బటర్ని ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒక 2 గంటల ముందు బయట పెట్టుకోండి. అప్పుడు మీకు అది సాఫ్ట్ అయ్యి బీట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బటర్ బౌల్లో వేసి సాఫ్ట్గా అయ్యే వరకు హ్యాండ్ మిక్సర్తో బీట్ చేయండి. తర్వాత ఎగ్ వేసి బటర్లో పూర్తిగా కలిసిపోయే వరకు బీట్ చేయండి. నెక్స్ట్ హనీ బౌల్లో వేయటం, బటర్ ఎగ్ మిక్చర్తో పూర్తిగా కలిసే వరకు హ్యాండ్ మిక్సర్తో బీట్ చేయడం. అలాగే మస్కవాడో షుగర్ కూడా పూర్తిగా బటర్ మిక్చర్స్లో కలిసిపోయే వరకు బీట్ చేయండి. షుగర్ వేయటంతో వెట్ ఇంగ్రీడియంట్స్ అయిపోయాయి. నెక్స్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్కి వెళ్దాం. సినమన్ పౌడర్ అలాగే నట్మెగ్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసి బీట్ చేయండి. మైదా పిండి ప్లస్ బేకింగ్ పౌడరు. కేక్ ఎప్పుడు చేసినా మైదా పిండి జల్లించి మాత్రమే వేయాలి అని గుర్తుపెట్టుకోండి. జల్లించి వేయటం వలన ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి కేక్ రైజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. మైదాపిండి జల్లెడలో వేసినప్పుడే అందులో బేకింగ్ పౌడర్ కూడా వేయండి. మిక్సింగ్ బౌల్లోకి డైరెక్ట్గా జల్లించేయండి. మైదాపిండి, బేకింగ్ పౌడర్ మిక్సింగ్ బౌల్లోకి వేశాక హ్యాండ్ మిక్సర్ తీసుకొని పిండి అంతా బటర్తో కలిసేటట్టు బాగా బీట్ చేయండి. ఫైనల్గా తరిగి పెట్టుకున్న డేట్స్, వాల్నట్స్ వేయండి. హ్యాండ్ మిక్సర్తో కాకుండా స్పాట్యులాతో అడుగు నుండి పైకి పిండి అంతా కలిసేటట్టు చేయండి. డేట్స్ ఇంకా వాల్నట్స్ కేక్ బ్యాటర్లో ఈవెన్గా మిక్స్ అయ్యాక బ్యాటర్ మిక్స్ చేయడం పూర్తయింది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బేక్ చేయబోయే టిన్లోకి బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేద్దాము. మీరు బేక్ చేయటానికి అల్యూమినియం, సిలికాన్, స్టెయిన్లెస్ స్టీల్ మౌల్డ్స్ ఏవైనా వాడచ్చు. ఇక్కడ మేము అల్యూమినియం మౌల్డ్స్ వాడుతున్నాము. బేక్ చేసినప్పుడు కేక్ మౌల్డ్కి అంటుకుపోకుండా మనం మౌల్డ్ని గ్రీస్ చేయాలి. గ్రీస్ చేయడం అంటే మౌల్డ్ లోపల ఆయిల్ కానీ బటర్ కానీ రాయాలి.
లేదా మోల్డ్ లోపల బటర్ పేపర్ని నీట్గా ఇక్కడ చూపిస్తున్నట్టు అమర్చాలి. ఈ రెండిట్లో ఏది చేసినా బేక్ అయిన తర్వాత కేక్ మోల్డ్కి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మా కృష్ణ కొంచెం ఎక్కువ జాగ్రత్తతో బటర్ పేపర్ యూస్ చేసి దాన్ని కూడా గ్రీస్ చేశాడు. గ్రీస్ చేసిన తర్వాత అల్యూమినియం మోల్డ్లోకి కేక్ బ్యాటర్ అంతా ఒక స్పాట్యులాతో ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీట్ చేసిన ఓవెన్లో బేకింగ్ ట్రేని అన్నిటికంటే కింద ఉన్న స్లాట్లో పెట్టి టైంని 40 నిమిషాలకి సెట్ చేయండి. బ్యాటర్ ఉన్న అల్యూమినియం మోల్డ్ని లోపల పెట్టి మూసేయండి. 40 నిమిషాలు అయ్యాక అల్యూమినియం మోల్డ్లో నుండి కేక్ని తీసి ఒక వైర్ ర్యాక్ మీద చల్లారనివ్వండి. జనరల్గా సరిగ్గా బేక్ అయిందా లేదా అని కేక్ మధ్యలో ఒక టూత్ పిక్ కానీ నైఫ్ కానీ గుచ్చి చెక్ చేస్తారు. మా సెట్టింగ్ సంగతి మాకు తెలుసు కాబట్టి అది మేము చేయటం లేదు. ఇది పర్ఫెక్ట్గా బేక్ అవుతుందని మాకు తెలుసు. అంతేనండి, చాలా ప్రీమియం క్వాలిటీ డేట్ వాల్నట్ హనీ కేక్ రెడీ. మీరు ఇందులో బటర్కి బదులు మార్గరీన్ కానీ ఆయిల్ కానీ యూస్ చేయొచ్చు. బట్ టేస్ట్ బటర్తో చేసినట్టు ఉండదు అని గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి మా రెసిపీతో మేము చెప్పినట్టు ట్రై చేయండి, వదిలిపెట్టరు. హ్యాపీ కుకింగ్. ఆముక్తమాల్యద కిచెన్లో రెసిపీస్ అన్నీ గ్రామ్స్లోనే ఇస్తాము. చెంచాలు, గరిటెలు, గ్లాసులు కొంచెం వేయండి, కాస్త వేయండి కొలతలతో వంటలు చేయడం చాలా కష్టం. అమెజాన్లో ఒక కిచెన్ వేయింగ్ స్కేల్ కొనుక్కొని మీరు కూడా మా పద్ధతి మొదలెట్టండి. రెసిపీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. చేస్తున్నప్పుడు చూస్తూ చేయొచ్చు. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకోసం చాలా రెసిపీస్ రెడీ చేసి ఉంచాము. మీదే ఆలస్యం.